ఈరోజు మనం చెప్పుకునే హర్రర్ స్టోరీ నిషీధి రాత్రి. ఒక పాత బంగ్లా. రాజేష్ తన ఆఫీస్ పని మీద ఊరి చివర ఉన్న ఒక పాత బంగ్లాలో ఉండవలసి వచ్చింది. అది చాలా ఏళ్ల క్రితం కట్టిన భవనం. లోపలికి అడుగు పెట్టగానే ఒక రకమైన నిశ్శబ్దం, భయంకరమైన వాసన అతన్ని పలకరించాయి. ఆ రోజు రాత్రి 10 గంటలకు బయట వర్షం మొదలైంది. పని పూర్తి చేసుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తుండగా పక్క గదిలో ఎవరో నడుస్తున్నట్లు శబ్దం వినిపించింది. రాజేష్ మొదట దానిని గాలి శబ్దం అనుకున్నాడు. కానీ అది క్రమంగా స్పష్టమైంది. ఎవరో గొలుసులతో నేల మీద నడుస్తున్నట్లు, అలాగే ఓ స్త్రీ గుసగుసలాడుతున్నట్లు వినిపిస్తుంది. రాజేష్ భయంతో వణుకుతూ టార్చ్ లైట్ తీసుకొని పక్క గదికి వైపు వెళ్ళాడు. గది తలుపులు మెల్లగా తెరిచాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ కిటికీ అద్దాల మీద ఎవరో వేలతో రాసినట్లుగా ఉంది. ఆ కిటికీ అద్దాల మీద "నువ్వు వెళ్ళిపో, ఇది నీకు కాదు" అని తెలుగు అక్షరాలలో కనిపిస్తున్నాయి. అక్షరాల నుండి తడి ఇంకా ఆరలేదు. వెంటనే లైట్లు ఆరిపోయాయి. గది అంతా చీకటిమయమైంది. రాజేష్ భయంతో వెనక్కి తిరగబోతుండగా అతని భుజం మీద ఎవరో చల్లని చేతులు వేసినట్లు అనిపించింది. అతని వెనుక నుండి ఒక గొంతు ఇలా అంది, "నువ్వు రాకూడని చోటుకు వచ్చావు. నీవు వెళ్ళిపో, ఇది నీకు కాదు" అని అనగానే రాజేష్ భయంతో అక్కడి నుండి పరుగున బయటకు వచ్చాడు. బండి స్టార్ట్ చేసి ఊరి వైపు వెళ్తున్నాడు. వెనుకకి తిరిగి చూస్తే ఆ బంగ్లా పైన ఉన్న బాల్కనీలో ఒక తెల్లని వస్త్రం ధరించిన ఆకారం అతనిని చూస్తూ నిలబడింది. ఆ రోజు తర్వాత రాజేష్ మళ్ళీ ఎప్పుడూ ఆ దారిలో వెళ్ళలేదు. ఇప్పటికీ ఆ బంగ్లా గురించి ఊరి జనం భయంకరమైన కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు అన్సెటిల్డ్ ఫెలో.